న్యాయవాదులు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని, ముఖ్యంగా జూనియర్ న్యాయవాదుల పరిస్థితి దారుణంగా తయారైందని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ నల్గొండ డిస్ట్రిక్ట్ కమిటీ అధ్యక్షుడు కట్ట అనంతరెడ్డి తెలిపారు. న్యాయవాదుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. న్యాయవాదుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ నల్గొండ జిల్లా కమిటీ అధ్యక్షుడు కట్ట అనంతరెడ్డి, గౌరవాధ్యక్షుడు మల్లేపల్లి ఆదిరెడ్డి మాట్లాడుతూ న్యాయవాదుల రక్షణ చట్టం రూపొందించి అమలు చేయాలని, బార్ కౌన్సిల్లో నమోదైన జూనియర్ న్యాయవాదులకు ఉపకార వేతనం 15,000 ఇవ్వాలన్నారు. సెక్షన్ 35 రద్దు చేసి న్యాయవాదులకు ఇళ్ల స్థలాలు కనీస ధరతో కేటాయించాలన్నారు. న్యాయస్థానాలలో కక్షిదారులకు కావలసిన అన్ని సౌకర్యాలు కల్పించి ఉన్న సౌకర్యాలను మెరుగుపరచాలన్నారు. న్యాయస్థానాలలో కార్యకలాపాలు అన్ని అధికార ప్రాంతీయ భాష తెలుగును అమలు చేయాలన్నారు. అలాగే న్యాయవాదులకు ఆరోగ్య బీమా 10 లక్షలకు పెంచి న్యాయవాదుల సంక్షేమం కోసం ప్రభుత్వం 100 కోట్లు కేటాయించాలన్నారు. జూనియర్ న్యాయవాదులకు లైబ్రరీ కొరకు 50,000 రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సలహాదారులు మునగాల నారాయణరావు, గుండె వెంకటేశ్వర్లు, జి జవహర్లాల్, వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రం వెంకట్రెడ్డి, ఉపాధ్యక్షులు పులిపాపయ్య, నజీరుద్దీన్, బొడ్డుపల్లి నరసింహారావు, బరిగల నరేష్, ప్రధాన కార్యదర్శులు బొమ్మరిపోయిన వెంకన్న, కష్టాల వెంకన్న, కార్యదర్శులు సంద యాదయ్య, ఆవుల ప్రేమ్ సుందర్, ఐలయ్య, రాజశేఖర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ బరిగల వెంకటేష్, కోశాధికారి భువనగిరి రవి, సభ్యులు శ్రీనివాస్, కొలను అయోధ్య, లింగస్వామి, సకినాల శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు న్యాయవాదుల సమస్యల మీద కలెక్టర్ గారికి మెమోరాండం సమర్పించడం జరిగింది. ప్రధానంగా న్యాయవాదులు దేశంలో రోజు రోజుకు న్యాయవాదుల మీద దాడులు పెరుగుతూ ఉన్నాయి. దాని నుంచి రక్షణ కావాలంటే మాకు న్యాయవాదులకు రక్షణ చట్టం తేవాలనేది ఛానల్స్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వాలు దాని విషయంలో తాత్సారం చేస్తున్నాయి. దాంతో న్యాయవాద కుటుంబాలు చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి వాటిని న్యాయవాదులకు రక్షణ చట్టం వెంబడే తేవాలనేది మా ప్రధానమైన డిమాండ్. అదేవిధంగా రాష్ట్రంలో జూనియర్ న్యాయవాదులకి నెలకు 15,000 రూపాయల ఉపకార వేతనం చెల్లించాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. న్యాయవాదులకు అందరికీ కూడా రకరకాల వివిధ వర్గాల వారికి ఇళ్ల స్థలాలు కూడా కేటాయిస్తున్నారు. న్యాయవాదులు కూడా చాలామంది బీదవారు ఉన్నారు. వారికి కూడా మరి కనీస ధరకైనా ఇళ్ల స్థలాలు కేటాయించాలని, మరి న్యాయవాదులకు న్యాయస్థానాల్లో కక్షిదారులకు కనీస సౌకర్యాలు కూడా లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాటి దృష్టిలో కూడా వాటిని కూడా మెరుగుపరచాలని, అదేవిధంగా న్యాయస్థానాల్లో ఇప్పుడు చూసినట్టయితే మన దేశంలో కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే స్థానిక భాషలో న్యాయస్థానంలో కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి తెలుగులో కూడా మాతృభాష అయినటువంటి తెలుగు రాష్ట్రాల్లో కూడా ముఖ్యంగా తెలంగాణలో న్యాయస్థానాలలో తెలుగులో కార్యకలాపాలు నిర్వహించాలనేది కూడా డిమాండ్ చేస్తూ మరి కలెక్టర్ గారికి మెమోరాండం సమర్పించడం జరిగింది. మరి న్యాయవాదులకి ఆరోగ్య బీమా ఇప్పుడు 2 లక్షల రూపాయలు మాత్రమే ఉన్నది. దాన్ని 10 లక్షలకు పెంచాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. న్యాయవాదుల సంక్షేమం కొరకు రాష్ట్ర ప్రభుత్వం గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు 100 కోట్లు కేటాయించడం జరిగింది. మరి ఎన్నికల సమయంలో మరి రేవంత్ రెడ్డి గారు కూడా చాలా వాగ్దానాలు చేయడం న్యాయవాదుల కొరకు, మరి వాటిని అమలు చేయాలని, ముఖ్యంగా వెంటనే 100 కోట్ల రూపాయలు న్యాయవాదుల సంక్షేమానికి కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఐఏఎల్ తరఫున నల్గొండ జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చాం. ఇవాళ చాలా బాధాకరమైన పరిస్థితి ఏంటంటే న్యాయవాదులు మొత్తం దేశంలో ఒక భయంకరమైన పరిస్థితుల్లో మేము పనిచేస్తూ ఉన్నాం. ప్రాణభయం రోజు రోజుకు ఎక్కువ అవుతూ ఉన్నది. ప్రతిరోజు మనం పేపర్లో చూస్తూ ఉన్నాం. చాలా ప్రాంతాలలో న్యాయవాదుల మీద దాడులు జరిగి మర్డర్లు కావడం జరుగుతూ ఉంది. అనేక సంవత్సరాల నుంచి అడ్వకేట్స్కు ప్రొటెక్షన్ యాక్ట్ కావాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దురదృష్టం ఏంటంటే అది ఇంతవరకు కూడా ఆచరణకు రాలేదు. మరొకసారి మేము కలెక్టర్ ద్వారా న్యాయవాదులకు రక్షణ చట్టం ఏర్పాటు చేయాలి, దాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. చాలామంది న్యాయవాదులకు ఇవాళ ఇళ్ల స్థలాలు లేవు. ఒక గజం భూమి ధర మన అందరికీ తెలుసు. ఇవాళ 20,000, 30,000 వరకు రోజు రోజుకు ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. మామూలు న్యాయవాదులు ఇళ్ల స్థలాలు కొని ఇండ్లు కట్టుకునే పరిస్థితి లేదు. మేమేమంటున్నామంటే న్యాయవాదులకు ఒక నామినల్ రేట్ మీద ప్రభుత్వమే ఇళ్ల స్థలాలు కేటాయిస్తే బాగుంటుంది అనేది కూడా చాలా సంవత్సరాల నుంచి డిమాండ్ చేశాం. ఇప్పుడు కూడా కలెక్టర్ గారికి మేము రిక్వెస్ట్ చేశాం, అలాంటి అవకాశం ఉంటే మీరు పరిశీలన చేయాలని, ఈ రకంగా న్యాయవాదుల సమస్యలు పరిష్కారం చేయాలని ఐఏఎల్ నల్గొండ జిల్లా కమిటీ తరఫున మేము మెమోరాండం చేశాం. ప్రభుత్వాన్ని తక్షణమే వీటిని పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.